కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గుంత పొంగనాలు. దీనికి కావలసింది ఇడ్లీ పిండి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా చీలికలుగా కోసుకున్న 4 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని ఇడ్లీ పిండిలో కలిపేసుకొని దాంట్లో ఉప్పు సరి చూసుకొని సిద్ధం చేసుకోవాలి. తరువాత గుంత పొంగనాలు వేసే పాత్రని తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని అది వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకోవాలి. మొదటిసారి వేసేటప్పుడు కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కకూడదు. కొద్దిగా వేడెక్కాక ప్రతి ఒక్క గుంతలోని ఇడ్లీ పిండి మిశ్రమాన్ని స్పూన్తో వేసుకోవాలి. ఇది పూర్తిగా పైదాకా రాకుండా గుంతలో వరకే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గుంతల్లో వేసుకొని అప్పుడు దీని మీద మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గుంత పొంగనాల్ని కొన్ని స్టేట్స్లో అప్పం అని, కొన్ని దగ్గర పనియారం అని అంటారు. ఇది పిల్లలు ఎంతో ఇష్టపడతారు. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. అందుకే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా రంగు మారినాయి అంటే అది ఒకవైపు ఉడికినట్టు. అప్పుడు దాన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటు కూడా తిప్పుకున్నాక రెండో వైపు కూడా చక్కగా వేగాలి. వేగాలి అంటే ఎక్కువగా నూనె అక్కర్లేదు. చక్కగా ఉడికాక రంగు ఈ విధంగా మారుతుంది. ఈ గుంత పొంగనాల్ని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇది పొద్దున పూట కానీ సాయంత్రం టీలో కానీ ఏ విధంగా అయినా మనము చేసుకోవచ్చు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.